అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రాజు యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం ఏంటంటే మనము పసుపుకు సంబంధించిన ఉడకబెట్టి మిషన్ దగ్గర ఉన్నాము. రైతు ఏంటంటే గుండెటి రాజేశ్వర నగర్ దగ్గర ఉన్నాము. సో రాజేశ్వర నగర్ దగ్గర మీకు కొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పసుపు అనేది ప్రధానంగా పెద్ద పంట అయినప్పటికీ కూడా పసుపు అనేది సాగిస్తున్నారు, కంటిన్యూగా సాగిస్తూ ఉంటున్నారు. సో పసుపు అనేది ప్రధానంగా స్టార్టింగ్ నుంచి ఎండే వరకు ఈ ఉడకబెట్టే దానికి ఎంతవరకు ఖర్చు వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, ఈ విధి విధానాలు ఏందో పూర్తిగా మనం రాజేశ్వర నగర్ని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నమస్కారం అన్నగారు. అన్న, ప్రధానంగా ఏంటంటే మన ఇబ్బంది పట్టణంలో ఏంటంటే ఈ పసుపు అనేది ఎక్కువ సాగు చేస్తుంటారు. సో పసుపు అనేది పండించడానికి ప్రధానంగా మనకు ఈ మార్కెట్ ఏంటంటే రేట్ అనేది ఒక ఫిక్స్ రేట్ లేదు. మొక్కజొన్నకున్నట్టుగా మద్దతు ధర ఉంటుంది, కానీ దీనికి మద్దతు ధర లేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో సాగు చేస్తున్నారు. నుంచి ముందు కమరిపల్లి, ఆర్మూర్, నిజామాబాద్ పోతే ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెళ్తే ఇంకెక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ మన జైచల్ డిస్ట్రిక్ట్ నుంచి దీనికి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇంకెక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎకరం పేరు మీద మనకు జనరల్గా స్టార్టింగ్ ఎప్పుడు పెడతారు, ఎంత ఏ విధంగా మీరు స్టార్ట్ చేస్తారు అసలు ఫస్ట్లో? ఓకే సార్, అయితే మేము పసుపు అనేది జూన్లో స్టార్ట్ చేస్తాం. జూన్లో 6 అప్పుడు ఇత్తుకుంటాం. అప్పటి నుండి చేసుకుంటూ ఇప్పుడు ఫిబ్రవరి అట్లా దౌతాం. అప్పటి నుంచి దీన్ని సేవ చేసుకుంటాం. సో ఇప్పుడు నాటు పెట్టే పసుపు పెట్టేటప్పుడు ఏంటంటే బాగా ఫర్టిలైజర్ అంటే మామూలుగా కాంపోస్ట్ ఎరువులు వేస్తుంటారు కదా. ఓకే, ఎకరం పేరు మీద ఎన్ని అంటే ఏం ఫర్టిలైజర్ వేస్తారు, ఏమేమి వేస్తారు మీరు? పశువుల ఎరువులు అంటే వేస్తుంటారు కదా. ఎరువులు వేస్తాము. అయితే ఇక్కడ ఏంటంటే పశువులు లేవు ఇప్పుడు. ఓకే, లేవు. ప్రతిదీ కొనుడే లారీలు కానీ స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఫస్ట్ ప్లవ్, తర్వాత దుక్కి. ఎన్నిసార్లు మీరు ముందు పొద్దున చేస్తారు ఇవి? మేము దుక్కులు ఒక ఫస్ట్ ప్లవ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు దుంతారు. ఓకే, సాయిలు మంచిగా ఆరడానికి వేసుకున్న తర్వాత లారీ మాకు పశువులు లేవు, ఇంత ముందు ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి కొనుడు అవుతుంది అన్నట్టు. ఎంత ఉంటుంది మరి కాస్ట్? ఒక లోడు ఇప్పుడు 45 నుంచి 50,000 ఒక లోడు. ఎప్పుడు వస్తారు అది? అది ఇప్పుడు 5వ నెలలో స్టార్ట్. ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తాం. దాన్ని స్టార్ట్ చేసుకుంటూ పోతే ఆ ప్రాసెస్ 6 months వరకు రెడీ అవుతుంది విత్తుకోవడానికి. ఇక ఖర్చు దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది. పెట్టుబడి కంపల్సరీ పెట్టవలసి వస్తుంది. లాస్ట్ వరకు అది ఎంత వండుతుంది ఏంటిది అనేది మనకు మన చేతులు ఏం లేదు. కాకపోతే మాకు ఏంటంటే సమస్య ఏంటిదంటే మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మాకు ప్రకృతి కూడా సహకరించదు. ప్రతిసారి ఎక్కువ వర్షాలైనా ఇది తట్టుకోదు. అది మన చేతిలో ఉంటాయి. ఒక్కోసారి మేము తెల్లకుండా వాటర్ ఎక్కించినా కూడా కరువు అవుతుంది. అంటే రోమ్ వస్తుంది. వర్షాలు ఎక్కువ. దీన్ని ఏంటిదంటే మనకు ఇంత క్రాప్ వస్తుందని మనం రాసినట్టు ఏం చెప్పారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా దీనికి మద్దతు ధర ఉంటుంది. మీకు ఇంత కష్టపడి ఇంత చేసినా కానీ ఈ వారం రోజుల తర్వాత మనం మార్కెట్కి వెళ్తాం. ఆ రోజు ఎంత వస్తుందో అదే రోజు ఏ రోజు ఆ రోజే ఉంటుంది. మనకు దీనికి మ్యాక్సిమం ఒక డ్రమ్ముకు ఒక 10,000 ఉంటేనే మాకు పెట్టుబడి పెట్టినవి కానీ రిటర్న్ వచ్చే అవకాశం. లేకపోతే 5,000, 6,000 పడుతున్నాయి. అది మేము లాస్ అవుతాం. కాకపోతే మాకు ఏంటంటే తెలిసింది ఏంటిదంటే ఖచ్చితంగా పసుపు పండిస్తాం. మాకు ఏంటంటే మా వాళ్ళు ఇటు ఏంటంటే లేపిన 5,000 లేపుతుంది, పోయిన పోతుంది అని మాకు పసుపు మీద పెద్ద నమ్మకం అన్నమాట. ఆ నమ్మకంతో సాగు చేస్తూ ఉంటాం. మిగతా పంటలు అంటే మాకు మద్దతు ధర ఉంటుంది. మొక్కలు కానీ వరి కానీ ప్రధానంగా ఈ 2 పంటలకి మద్దతు ధర ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న కూడా ఇది ఎట్ టైం ఇది ఆఫ్ అది ఆఫ్ రెండు. దీన్ని సాగు చేస్తాం. దీని తర్వాత మొక్కజొన్న. ఓన్లీ పసుపు పండిస్తారు, దాంతోపాటు అందరు పంటలు కూడా పండిస్తారు? లేదు, పసుపులో మొక్కజొన్న, తర్వాత పసుపు అయిన తర్వాత సజ్జ తర్వాత ఇక క్లోజ్. ఇక మళ్ళీ ఇక ఫ్రెష్. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్. మళ్ళీ పసుపు పండిస్తారా? మళ్ళీ వేరే మళ్ళీ ఇప్పుడు ఆఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 5 ఎకర్ ఉంది అనుకో, 2.5 పసుపు, 2.5 మొక్కజొన్న. ఈ మొక్కజొన్న తర్వాత మళ్ళీ ఇటు సైడు పసుపు పంట మార్పిడి చేస్తారు. పంట మార్పిడి లేకపోతే పంట రాదు. కంపల్సరీ పంట మార్పిడి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎకరం పేరు మీద మనము ఇప్పుడు 20,000 అన్నారు, ఫర్టిలైజర్ కూడా వేస్తుంటారు కదా. ఎంతవరకు ఖర్చు వస్తుంది ఎకరం పేరు మీద? ఎంతవరకు వస్తాయి టోటల్గా ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొమ్ము ఉడకబడుతున్నారు, హార్వెస్ట్ చేస్తారు అంటే మనం దవ్వుతుంటాం. మీరు ట్రాక్టర్తో దవ్వుతారా, కూలీలు పెడతారు? లేదు, కూలీలేనా? ఎంత అయితే ఖర్చు? మాకు ఒక మనిషికి మ్యాన్ పవర్ 3 hours వస్తారు మాకు. వాళ్ళకి 600 నుంచి 3 గంటలకి. ఎంతమంది పడతారు అట్లా ఎకరం? మాకు ఎకరానికి మగ మనుషులు అంటే 7 నుంచి 8 మంది
మళ్ళా ఇతర ఆడోళ్ళు ఇది విక్కేతందుకు చేస్తాను మళ్ళీ వాళ్ళు వేరే అలాగా వాళ్ళు వేరే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇది ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇది ఉడకబెట్టడం మళ్ళీ ఇది సపరేట్ సపరేట్ ఇది డ్రమ్ముకు 220 నుంచి 250 వరకు ఒక డ్రమ్ అంటే ఇప్పుడు ఒక drum. టోటలా ఒక్కొక్క డ్రమ్ ఓకే ఒక్క డ్రమ్ ఉడకబెట్టేందుకు వాళ్ళు సపరేట్ 220 నుంచి 250 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. తీసుకుంటారు వాళ్ళు ఓవరాల్ గా ఎంత ఖర్చు వస్తుంది ఫైనల్ మాకు సరే ఎట్లా అంటే ఓవరాల్ గా అంటే ఒక ఎకరానికి 1,00,000 ఎబో వస్తుంది ఎకరం పేరు మీద ఓకే మరి మార్కెట్ లో మద్దతు ధర లేదన్నారు మరి ఎంతవరకు రావచ్చు మీకు ఓవరాల్ గా ఏం చెప్పలేదు సార్ మొన్న అమ్మినాం 6,000 ఒక డ్రమ్ 6,000 7,000 వచ్చింది డ్రమ్కి 6,000 పడింది 6,000 లాస్ట్ మ్యాక్సిమం అంటే 7,000 ఎన్ని కేజీలు వస్తుంది అందదు ఒక డ్రమ్లో ఒక డ్రమ్ములో ఒక 60 కేజీలు వస్తుంది 60 నుంచి 70 మంచి పసుపు రోగం లేకుండా ఉంటే 70 దాకా రావచ్చు 70 దాకా రావచ్చు ఓవరాల్ గా అయితే ఖర్చు అయితే 1,00,000 పైన వస్తుంది 1,00,000 పైన వస్తుంది సార్. దిగుబడి అనేది రేటు అప్ అండ్ అది అప్ అండ్ డౌన్ వస్తాయి కాబట్టి అప్పుడు అది మనము దీన్ని ఫస్ట్ ఏం తీసేయరు చేయలేము ఎందుకంటే మార్కెట్ మద్దతు దొరకట్లేదు రెండోది క్రాప్ రకరకాల రోగాలు వచ్చి వర్షాల వల్ల డ్యామేజ్ అయ్యి కూడా తగ్గొచ్చు అంటే పెరగొచ్చు పసుపు దీన్ని ఏం చెప్పరా సార్ ఏంటంటే ఎప్పుడు పండేది ఎప్పుడు పోయేది మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా వచ్చింది మరి ఈ సంవత్సరం బాగా వచ్చింది సార్ ఈ సంవత్సరం మీకు బాగా వచ్చింది ఎన్ని ఎకరాలు సాగే సార్ మొత్తం 2 ఎకరాలు 2 ఎకరాలు ఈసారి మేము ఏం రోగం ఏం రాలేదు ఫర్టిలైజర్ వాడినాము కొద్దిగా అంటే కేరింగ్ తీసుకున్నాం అన్నట్టు ఈ సంవత్సరం కేర్ తీసుకున్నారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం తీసుకుంటాము కానీ అందువల్ల ఈ సంవత్సరం మంచిగా వచ్చింది బెటర్ ఓవరాల్ గా మీ విలేజ్ ఎట్లా వచ్చింది మరి యావరేజ్ గా ఒక ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక 30-40% పోయినా 60-70% మాత్రం యావరేజ్ వస్తుంది 30% యావరేజ్ పోతుంది ఖచ్చితంగా పోతుంది సార్ ఎంతో మంది అందరు చెప్పిపోతారు ఇది అది అని కానీ నీడ ఖర్చు చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ కాకపోతే దాన్ని కంట్రోల్ అసలు చేయలేకపోతే సో ఒక పశు పండించే రైతుకి మద్దతు ధర ఎంత వరకు రైతు గిట్టుబడి అవుతుంది సార్ మనకి ఏంటంటే మినిమం ఒక 10,000 ఉంటుంది సార్ డ్రమ్ముకు 10,000 ఉండాలి అంటే ఇది 60 నుంచి 70 కేజీలు అన్నారు 70 కేజీలు వస్తాయి 10,000 వస్తే రైతు గిట్టుబడి అవుతుంది 10,000 వస్తాయి ఇంకా బిలో వస్తే మాత్రం ఇక అది మనం యాడికాడికే తప్ప రైతుకు పెద్దగా ఏమి ఉండకపోవచ్చు లాభదాయకంగా ఉండకపోవచ్చు మీకున్న దాని ప్రకారం ఏంటంటే డ్రమ్ముకు 10,000 ఉంటే మాత్రం రైతు గిట్టుబడి అయితే 10,000 ఉండాలి సార్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్నది ఇది సరే 6 మంత్ కాదు 1 ఇయర్ పంట 1 ఇయర్ 6 జూన్ కి స్టార్ట్ అయితే అంటే ఇప్పుడు మళ్ళీ జూన్ వచ్చింది దగ్గర జూన్ ఇంకా నెక్స్ట్ మంత్ కూడా ఉడకబెట్టేవాళ్ళు ఉన్నారు అంటే ఇది 6 నెలలు కాదు సంవత్సరం పంట ఇది సో దీనికి ఇంత సంవత్సరం కూడా పంట కాబట్టి 10,000 ఉంటే గిట్టుబడి అయితే 10,000 ఉండాల్సింది 10,000 ఉంటే మాకు కొంచెం గిట్టుబాటు అయితే ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా మేము కూడా ఇంకా ముందుకు పోయి ఇంకా ఎక్కువ పెట్టేందుకు సాగు చేయడానికి మాకు కూడా ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతుంది గవర్నమెంట్ అంతేనా ఫైనల్ గా సో ఓవరాల్ గా ఏంటంటే తిరుపతి సంతోష్ రాజేష్ గారు ఏంటంటే మనకు డ్రమ్ముకు 10,000 ఉంటే రైతు గిట్టుబడి అయితే అంటున్నాం ఓవరాల్ గా ఏంటంటే చాలా పెట్టుబడితో కూడుకున్నది ఇది ₹1,00,000 పైసలకి అంటున్నాడు అందులో ఇది ఒక ఎకరం పేరు మీద అందులో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు పశువుల ఏరియాకి దాదాపు 40-40 వేలు పెట్టుబడి పెడుతున్నారు ఒక లోడ్ పోస్తున్నా అంటున్నారు పట్ల ఏరు మెయింటెనెన్స్ ఈ అన్ని కూడా మెయింటెనెన్స్ కూలీల ఖర్చు హార్వెస్టింగ్ ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ భూమికి ఏంటంటే 1,00,000 పైసలకి వస్తుంది దిగుబడి అనేది చేతుల్లో లేని పని ఎందుకంటే ఒక సంవత్సరం సంవత్సరం రాకపోవచ్చు డిపెండింగ్ వాతావరణం వర్షాల వల్ల అంటున్నారు రోగం అనేది ప్రధానంగా దుంపకుళ్ళు వేరుకులు అనేది ప్రధానంగా వస్తుంది అంటున్నారు సో ఈ దగ్గరే 1 ఇయర్ పంట అంటున్నారు ఎందుకంటే చూస్తున్నారు కదా ఉడకబెట్టడం అనేది కంటిన్యూ అవుతుంటుంది దబ్బిన తర్వాత కూడా ఈ రకరకాలు ఉంటుంది అయినప్పటికీ కూడా రాజేష్ గారు చెప్పేది ఏంటంటే ప్రతి రైతు కూడా గిట్టుబాటు అంటే ప్రతి పంటకు గిట్టుబాటు 2 పంటలకు ఉన్నట్టు ఈ పసుపు పంటకు ఉన్నట్టయితే సాగు అనేది పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రైతులకు కొంచెం లాభదాయకంగా ఉంటుందని అయితే అన్న చెప్పడం జరుగుతుంది డ్రమ్ముకు మనం చూస్తున్నాం కదా వెనకాల ఎంత కష్టం ఉంటుందో చూడండి ఇది కూలీలతో చాలా ఎక్స్పెన్సివ్ వాస్తవానికి పసుపు అనేది చాలా అంటే పెట్టుబడితో కూడుకున్న పంట కానీ రైతుకి ఏంటంటే గిట్టుబాటు లేదు సో అయినప్పటికీ కూడా సాగు చేస్తున్నారు వాస్తవంగా వీళ్ళకి నమ్మకం సరే వచ్చిన ₹1 వస్తే పోయిన ₹1 పోయిన అనేది వారసత్వంగా ఈ ప్రాంతంలో అయితే సాగు చేస్తున్నారు కంపల్సరీ ఇబ్రహీంపట్నంలో ప్రధానంగా ఏంటంటే పసుపు పంట ప్రధాన పంటగా వీళ్ళు సాగు చేయడం జరుగుతుంది సో మద్దతు ధర అనేది తప్పకుండా రైతుకు రావాలని మా ఛానల్ తరపున కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి తోటి రైతు ఉపయోగపడితే షేర్ చేయండి సతా మీ సేవల భరత్ రైతు యూట్యూబ్ ఛానల్